హాయ్ నమస్తే. అందరు మంచిగున్నారా? నేను మంచిగున్నా. ఇక అయితే ఇది 26th జనవరి రోజు అదే నిన్న షూట్ చేసిన వీడియో. ఇక మా డైలీ రొటీన్ ఎట్లా ఉంటుంది పొద్దుగాల పూట అని తెలవడం కోసం చేసిన అన్నట్టు చాలామంది అడుగుతున్నారు. స్పెషల్లీ మా మీరా సిస్టర్ అడుగుతుంది, అన్నయ్య కుకింగ్ వీడియోస్ చేయండి, మీ ఛానల్కి రీచ్ వస్తుంది, కొంచెం ఛానల్ కూడా అంటే చాలామంది చూస్తారని చెప్పేసి, జస్ట్ చేంజ్ ఉంటుందని చెప్పేసి. బట్ ఏంటంటే ఇక మనకు పర్టికులర్గా కుకింగ్స్ అవి చేయడానికి వీలు కాదు. ఎందుకంటే కిచెన్ చాలా చిన్నగా ఉంటుంది, ట్రైపాడ్ పెట్టడానికి కానీ వీడియోస్ తీయడానికి కానీ అవ్వదు. ఇక పొద్దుగాల పూట ఇంకా చాలా టైం ఉండదు అసలు. ఎందుకంటే ఇక స్కూల్కు మా ఆవిడ ఇక స్కూల్కి వెళ్ళే టైం ఉంటుంది అంటే చేసుకోవాలి కాబట్టి హడావిడిలో వీడియో తీసే అంత ఆలోచన రాదు, అంత టైం ఉండదు కూడా. ఇక నేను ఇట్లనే ఇక నాకు తోచినంత హెల్ప్ చేస్తూనే ఉంటా. పొద్దుగాల కూరగాయలు కట్ చేసుడు, ఏదైనా చట్నీలు, ఏదైనా ఇడ్లీలు అవి చేసుడు చేస్తూనే ఉంటా. ఇక పర్టికులర్గా కర్రీస్ అయితే మా ఆవిడ చేస్తుంది, నాకు అంత రాదు కర్రీస్. ఇక అప్పుడైతే పెళ్ళికి ముందు జరంతా చికెన్ అవి గట్టిగానే మంచిగా ఉండేది, కానీ ఇక ఇప్పుడు అంత ఓపిక ఉండట్లేదు, కొంచెం బాగా స్ట్రెయిన్ అయిపోతుంది తొందరగా బాడీ. ఇక ఇప్పటివరకు మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే బెల్ సింబల్ని ఆల్లో పెట్టండి. వీడియో నేను చేయగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది. వీడియో నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. మీ సపోర్ట్ ఎప్పుడు ఇట్లాగే ఉండాలి. ఇక మీ ఇంట్లో మీరు మీ వైఫ్కి ఎంతమంది ఇట్లా సపోర్ట్ చేస్తారో, లేదా మీ ఆయన మీకు ఎంతమంది మీకు ఇట్లా సపోర్ట్ చేస్తే హెల్ప్ చేస్తారో కామెంట్ చేయండి. ఇక మన ఛానల్లో వీడియోస్ గురించి కంటెంట్ ఎట్లా చేస్తే మంచిగా ఉంటుంది, ఎట్లా మనకి ఆ ఛానల్ రీచ్ అవ్వాలో మీరు ఏదైనా సజెషన్ ఇవ్వాలనుకుంటే కూడా కామెంట్ చేయొచ్చు. ఇక ఇట్లే ఉంటుంది రోజు. ఇక ఆమె రెడీ అయ్యేలోపు నాకు చూసిన చిన్న చిన్న పనులు చేసి పెడుతూనే ఉంటాయి. ఇట్లా ఇక ఇడ్లీ పెట్టినా అన్నట్టు. ఇక నిన్నటిది సంత అన్న చలనం కూడా మిగిలింది, కానీ ఇక పొద్దుగాల పూట పులిహోర చేయమన్నా కానీ అమ్మో పొద్దున ఇక నాకు అరుగుతుందా అని చెప్పేసి అట్లే ఇడ్లీలు ఉన్నాయి కదా అని ఇడ్లీలు తినేసిన. ఇక తర్వాత మామూలుగా ఇవాళ అయితే బెండకాయ కూర వండినాం అన్నట్టు. అంతా రొటీనే, పెద్దగా స్పెషల్ ఏ ఉండదు. అందులో ఏం వేసినాం, ఎట్లా వేసినాం, ఏం ఉండడు అనేది. ఎందుకంటే బొచ్చడు కుకింగ్ ఛానల్ ఉన్నాయి, ఇక మన చూసి నేర్చుకునే అంత సీను మాకు లేదు. మీరు మా వీడియోలు చూసి మీరు వంటలు అంత టేస్ట్గా ఏమి ఉండవు. సో అట్లా ఇట్లా ఉంటుంది యాక్టివిటీ అనేది మీకు తెలియాలని. అంటే ఫుడ్ అయితే ఎట్లా ఉంటుంది, ఫుడ్ మీరు ఏమేమి ఫుడ్ తీసుకుంటారు అని చెప్పేసి. సో ఒకటి నేను ట్రీట్మెంట్ అంటే ఒక్కొక్కసారి ఒక్కొక్కలా ఉండే నా డైట్. ట్రీట్మెంట్ టైంలో ఒకలాగా, ట్రీట్మెంట్ తర్వాత ఒకలాగా, ట్రీట్మెంట్ ముందు ఒకలాగా. సో ఎప్పుడు అంటే కంటిన్యూగా ఒకే డైట్లో అయితే లేను. ఎందుకు అంటే యాక్చువల్గా ట్రీట్మెంట్కి ముందు నార్మల్గానే తీసుకున్నాను, ఇప్పుడు తీసుకున్నట్టు. అయితే అండర్ ట్రీట్మెంట్లో ఏమైందంటే వీక్ అయిపోయాను బాగా, ఫుడ్ లేక సరిగ్గా బాగా వీక్ అయిపోయేసరికి డాక్టర్ గారు ఉండి బాగా వీక్ ఉన్నావు, కీమోలు ఇవ్వడానికి ఇబ్బంది అవుతుంది, సో కొంచెం రికవరీ కావాలని చెప్పింది అన్నట్టు. సో దానివల్ల కొంచెం మళ్ళీ ఫుడ్ చేంజ్ చేసి నార్మల్గా తీసుకున్నా. కాకపోతే ఎక్కువ శాతము కీమో టైంలో అయితే సాఫ్ట్ డైటే తీసుకున్నా. పర్టికులర్ ఈ ఫుడ్ నేమ్స్ చెప్పండి అంటున్నారు, కానీ సో అది డిఫరెంట్ బాడీస్ని బట్టి, మైండ్ సెట్ని బట్టి ఉంటుంది. కొంతమంది నాన్ వెజ్ తింటారు, కొందరు తినరు, ఎందుకంటే క్యాన్సర్ వచ్చిన తర్వాత తినకూడదని. సో డిపెండింగ్ ఎవరిష్టం వాళ్ళు. బట్ నేనైతే ఇప్పటివరకు అవాయిడ్ చేసిన మెయిన్ ఏంటంటే మటన్ ఒకటి అవాయిడ్ చేసిన, ఆల్కహాల్ అవాయిడ్ చేసిన. సో ఆల్కహాల్ అంటే నేను అంతకుముందు కూడా తీసుకోకపోయేవాడిని, రేర్గా. నార్మల్గా అయితే మంత్లీ 2 times ఏదైనా ఒకేషన్ అయితే అట్లా ఉండేది, కానీ రెగ్యులర్ అదేం కాదు. స్మోకింగ్ అలవాటు ఏం లేదు. సో అట్లా షుగర్ ఒకటి అవాయిడ్ చేసినాం, చిన్న 1-2 కూరగాయలు అంతే. ఇక మిగతా అంతా నార్మలే డైట్ అంతా. అది అందుకే పర్టికులర్గా ఈ ఫుడ్ ఆ ఫుడ్ ఐటమ్స్ అనేది ఏం లేదు అని తీసుకుంటాం. డైజెషన్ అనేది కరెక్ట్గా ఉండాలి, మోషన్ అనేది ఫ్రీగా రావాలి. సిరప్ తాగేంత టైం రావద్దు, సిరప్ తాగితేనే మోషన్ వచ్చే సిచ్యువేషన్ తెచ్చుకోకూడదు. సో అట్లా ఎంత ఫ్రీగా ఉంటే అప్పుడు నెమ్మదిగా ఫుడ్ నార్మల్ చేసుకోవచ్చు. నిజానికి యూట్యూబ్ ఛానల్ కూడా మొత్తం డౌన్ అయిపోయింది. ఎందుకో తెలియట్లేదు. నేను షార్ట్ వీడియోస్ రెగ్యులర్గా వేస్తూనే ఉన్నా, అప్పుడప్పుడు లాంగ్ వీడియోస్ కూడా వేస్తున్నా, కాకపోతే అసలు రీచ్ రావట్లేదు. క్యాన్సర్ కంటెంట్ వేస్తున్నా, యాక్టివిటీస్ కూడా వేస్తున్నా. బట్ ఏంటో మరి యూట్యూబ్ ప్రాబ్లమా, లేకపోతే మన కంటెంట్ ఏమైనా చేంజ్ చేయాలో తెలియట్లేదు. బట్ ఎనీహౌ మనం తెలిసినంత వరకు చేస్తూనే ఉంటాయి. ఈ మధ్య ఎక్కువ ఇన్స్టాగ్రామ్లో, యూట్యూబ్లో ఇన్స్టాగ్రామ్లో, ఫేస్బుక్లలో కూడా బాగా మనకు అంటే చూస్తుంటారు మన వీడియోస్, రీచ్ ఎక్కువ ఉంటుంది వాటిలలో.
ఇక చూద్దాం. ఇక యూట్యూబ్లో కూడా మనకి ఎప్పుడైనా టైం రాకపోతుందా, ఎవరైనా ఇంటర్వ్యూస్ పిలిస్తే వెళ్ళడానికి రెడీగానే ఉన్నా, చూడాలి ఎవరైనా ఇంటర్వ్యూ పిలుస్తారేమో. ఇక ఇదే కథ, ఇట్లా ఉంటుంది ముచ్చట. ఎవరైనా ఇప్పటివరకు లాస్ట్ వరకు చూసి ఉంటే కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. మామిడి ఇడ్లీ తినేస్తుంది, టైం అయింది, ఉంటాం, బాయ్.